కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా గోపుర కలశ పునర్ప్రతిష్ఠ చేశారు. దాదాపు 6 నెలల క్రితం ఇక్కడి గోపురంపై ఉన్న కలశం కొన్ని కారణాలతో కింద పడిపోయింది. అయితే ఆలయ సిబ్బంది తిరిగి గోపురంపై కలశాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహించారు. ఇది అరిష్టమంటూ వేద పండితుల సలహాలతో రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన దేవాదాయ శాఖ వెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన 5 వేద పండితులు ఇక్కడికి రప్పించి రుద్రహోమం జరిపించి గోపురంపై కలశ స్థాపన చేశారు. దీంతో భక్తుల్లో ఆనందం విరిసింది. దాదాపు 6 నెలలుగా గోపురంపై కలశం లేకుండానే ఆలయంలో అన్ని రకాల పూజలు జరిగాయి. దీంతో అనేకమైన అనర్థాలు కూడా జరిగాయని వేద పండితులు విశ్లేషించారు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన సైకత లింగం కొలువైన ముక్తి రామలేశ్వర ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత హనుమంతుడిని కాశీకి వెళ్లి శివలింగాన్ని తెమ్మని శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించారు. హనుమంతుడు వచ్చేసరికి తెల్లారే సమయం కావడంతో శ్రీరాముడే అక్కడి పెన్నా నది ఒడ్డున తన 2 స్వహస్తాలతో సైకత లింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి సైకత లింగంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ గోపురంపై కలశ స్థాపన జరగడం అరిష్టాలకు చెక్ పెట్టినట్లయిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. పొద్దుటూరు పట్టణంలో వెలసి ఉన్న రామేశ్వర గ్రామంలో ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ ముక్తిరామేశ్వర దేవస్థానం యందు స్వామివారి గర్భగుడి మీద కలశంను ఈరోజు మరియు పునఃప్రతిష్ఠగా బంగారు పూత వెలిసి ఉన్న కలశ ప్రతిష్టను ఈరోజు వేద అర్చకుల మంత్రోచ్చలతో దేవాదాయ ఆధ్వర్యంలో పాలకమండలి చైర్మన్ సభ్యుల సమక్షంలో మరి గ్రామ ప్రజల సమక్షంలో అత్యంత వైభవంగా పునఃప్రతిష్ఠ చేయించు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ట కాబడినటువంటి ముక్తి రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం. ఈ దేవస్థానం అతి పురాతన మన కడప జిల్లాలో అతి పురాతనమైనటువంటి శైవ క్షేత్రంగా పేరు పొందింది. ఈ యొక్క దేవాలయంలో గత నెల పూర్వము కోతుల యొక్క తాకిడి ఎక్కువ ఉండటం వలన గర్భాలయం ప్రధాన శివాలయం గర్భాలయం పైన ఉండేటువంటి శిఖరం కొద్దిగా భిన్నం కావడం జరిగింది. దాని యొక్క మరలా ఆగమ సలహా తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు వరదరాజన్ రాజేష్ గారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని ఈరోజు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ గారు మరియు దేవస్థానం చైర్మన్ రాజారెడ్డి గారు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బంగారు పూతతో పూసినటువంటి యొక్క శిఖరాన్ని ఈరోజు గర్భాలయ శిఖరం ముందు ఈరోజు వేదమంత్రముల సాక్షిగా అలాగే వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో అర్చకుల యొక్క భక్తుల యొక్క సమక్షంలో గ్రామ ప్రజల యొక్క సమక్షంలో కమిటీ సభ్యుల సమక్షంలో ముఖ్యంగా ప్రాంతీయులు మిత్రులు ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా జరపడం జరిగింది.